కొంతమంది ఏం చేస్తారు, సమాధులను రెంట్ కడతా ఉంటాం ఫ్రీగా. గత కాలంలో సమాధులు వేరు, ప్రస్తుతం ఉన్న మానసిక సమాధులు వేరు. మనము వెళ్ళి భౌతికంగా ఒక సమాధులు ఉండకపోవచ్చు, కానీ మనం చాలాసార్లు మానసిక సమాధులు కట్టుకొని కూర్చుంటాం. మీరు అనొచ్చు, మానసిక సమాధులు ఏంటి అంటే, వేటిని భూస్థాపితం చేయాలో వాటిని భూస్థాపితం చేయకుండా ఆ ప్రాంతాల్లోనే మనం ఏం చేస్తున్నాం, నివాసము చేస్తున్నామా. ఒక దుర్ఘటన జరగడం సంఘటన జరిగింది అనుకుందాం. ఒకసారి ఫెయిల్ అయ్యావు, ఒకసారి అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగింది. వెంటనే మనకున్న ఫీలింగ్ ఏంటంటే, వి గో గెట్ ఇన్ టు అ టూమ్ కాల్డ్ షేమ్ టూమ్స్ అంట. అంటే నాకు పరువు పోయింది, నాకు సిగ్గుపోయింది, ఇక దాన్ని ఒక సమాధి స్థలంగా కట్టేసుకొని అక్కడే నివాసం చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఐ డిడ్ దిస్ మిస్టేక్ అనేది వేరు, ఐ యామ్ ఏ మిస్టేక్ అనేది వేరు. చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పొరపాటు నేను చేశాను అనేది వేరు. నేను చేశాను, నేను కాదు, బట్ ఐ హ్యావ్ డన్ ఇట్. నేను పొరపాటు చేశాను అనేది ఒక క్రియ, కానీ నేనే ఒక పొరపాటు. ఐ ఫీల్ ఐ యామ్ రాంగ్, ఐ ఫీల్ ఐ డిడ్ రాంగ్. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. అరే నేను ఈ పొరపాటు చేశానండి, అరే ఆ పరిస్థితుల్లో బలహీనమైన సన్నిలో జరిగింది, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా, కానీ ప్రభు క్షమాపణ కోరాను, అది బాగుంది. కానీ మనలో ఒక నేను పొరపాటు, ఇక నేను క్షమించుకోలేను, ఇంకా నా పరిస్థితి ఇంతే అని చెప్పి అదే లూప్లో కంటిన్యూస్గా ఆ షేమ్ లూప్స్లో తిరుగుతూ అక్కడే భూస్థాపితం చేసుకోలేక అలాగే మానసిక సమాధులు కడుతున్నావా?